మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని విడుదల చేశారు. దాంతోపాటు కొద్దిమంది స్టూడెంట్స్ని మేము వాళ్ళని సెలెక్ట్ చేయలేదు, మెరిట్ లిస్ట్లో యాడ్ చేయలేదు ఎందుకని, కొద్దిమంది స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయని, కొద్దిమంది పీడబ్ల్యూడీ వాళ్ళ పెండింగ్ ఉందని ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ప్రొవిజనల్ లిస్ట్ గురించి. ఈ వీడియోలో ఎవరెవరిని సెలెక్ట్ చేయలేదు, ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలనేది ఒక పాయింట్ చెప్తాను. తర్వాత అసలు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. సార్ ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందో నేను ఎలా తెలుసుకోవాలి సార్, ఇప్పుడు దాదాపు 14,000 అయినా ఉన్నారు కదా స్టూడెంట్స్. సో మా క్యాస్ట్లో కాంపిటీషన్ ఎలా ఉంది, నాకు సీట్ వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఖచ్చితంగా కొంత క్లియర్ అవుతాయి, డౌట్స్ అనేటివి కొన్ని క్లియర్ అవుతాయి. చూడండి ఎలా చూడాలో నేను చెప్తాను. మీరు జస్ట్ మొబైల్లో చూసినా సరిపోతుంది, ప్రింట్ కూడా ఏది తీసుకోవాలనేది కూడా చెప్తాను. సో మీరు జస్ట్ గూగుల్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎస్టర్డే చూపించాను. సో ఇక్కడ వరుసగా ఏమేమి ఇచ్చారో మొత్తం క్లియర్గా చెప్తాను. ఎస్టర్డే చేసిన వీడియోలో లాస్ట్లో మొత్తం కంప్లీట్ రాలేదు, సో దాని కంటిన్యూషన్ కూడా అనుకోండి ఒక రకంగా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా నోటీస్ క్యాండిడేట్స్ ఆన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీద ఒక నోటీస్ ఇచ్చారు వాళ్ళు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఉన్నాయని మనం ఒకసారి మాట్లాడుకుందాం, మీకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ప్రతి నోటిఫికేషన్ని వచ్చిన వెంటనే మ్యాక్సిమం ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి డబ్బులు ఏం లేదు. కొద్దిమంది అడుగుతున్నారు, సార్ మీరు ఏమైనా అమౌంట్ తీసుకొని మా ప్రాసెస్ కౌన్సిల్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ పెడతారా అని. ఏం అవసరం లేదండి, ఎలా పెట్టుకోవాలో నేను క్లియర్గా వీడియోస్ చేస్తున్నాను, అది చూసి మీరే పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఎవరికైనా 2-3 వేలు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మీకు ఇస్తారు, మీకు నచ్చిన మీరు పెట్టుకోండి, మేము ఇచ్చింది ఇది అని చెప్తారనమాట. మీకు ఈ కాలేజీలో రావచ్చు, ఈ కాలేజీలో రాకపోవచ్చు అంటారు, అంతేగాని 100% వస్తుందని చెప్పరు, 100% రాదు అని అంత ఈజీ కాదనమాట. మనం ఏం చేస్తాం, అన్ని కాలేజీలు పెట్టుకుంటాం కాబట్టి టెన్షనే ఉండదు ఒకసారి. కాబట్టి మీరు ఎలా పెట్టాలి అనే దాని గురించి వీడియోస్ చేస్తాను, చూడండి. ఫ్రీ మెంటర్షిప్ ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇక్కడ ఇందులో ఏమని ఇచ్చారంటే సింపుల్ డైరెక్ట్ కన్క్లూజన్ ఇస్తా, మీకు కన్క్లూజన్ ఇస్తా. ఏమని ఇచ్చారని అంటే ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ గురించి చెప్తున్నారనమాట. ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ నోటిఫికేషన్, it is 5th August 2026, it is hereby informed that the provisional merit position of applied candidate for admission into MBBS BDS courses under competent authority quota. MBBS BDS competent authority quota అంటే కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్ గురించి. ఇది మేనేజ్మెంట్ కోటా సపరేట్గా వస్తుంది, చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఇప్పుడు కన్వీనర్ కోటా దీంట్లో మా పేరు ఉంది, ఇప్పుడు నేను మేనేజ్మెంట్ కోటా ఏం అవసరం లేదా సార్ చేసుకోవడం అని. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంకా మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషనే రాలేదు. వస్తే ఖచ్చితంగా అది సపరేట్గా అప్లై చేసుకోవాలి. దానికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, సపరేట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, సపరేట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, సపరేట్. అది మళ్ళీ చెప్తున్నా, ఆల్ ఇండియా కోటా సపరేట్, కన్వీనర్ కోటా స్టేట్ కన్వీనర్ కోటా సపరేట్, మేనేజ్మెంట్ కోటా సపరేట్. చూడండి క్లియర్గా 3 సపరేట్గా రిజిస్ట్రేషన్, సపరేట్గా వెబ్ ఆప్షన్, సపరేట్గా అలాట్మెంట్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ ఏమన్నారంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఫీ పేడ్ బట్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్. కొద్దిమంది ఏం చేశారంటే ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు, వాళ్ళ లిస్ట్ ఇచ్చాము. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్. కొద్దిమంది స్టూడెంట్ సర్టిఫికేట్ పెండింగ్లు ఉన్నాయంట. ఎందుకు పెండింగ్లు ఉంటాయి సార్, వాళ్ళు కంప్లీట్ ఎందుకు చేయలేరంటే వాళ్ళకి డౌట్ వచ్చి స్టూడెంట్కి అడిగితే వాళ్ళు అప్లోడ్ చేయలేకపోవచ్చు ప్రాపర్ డాక్యుమెంట్. లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, కొద్దిమందిని అసలు ఎలిజిబులే చేయలేదు, ఎందుకు ఎలిజిబుల్ చేయలేదు కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఇది ఒక ఫస్ట్ నోటిఫికేషన్, ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ ఇది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ యాబ్సెంట్ పెండింగ్ అండర్ పీడబ్ల్యూ కేటగిరీ పర్సన్ విత్ డిజబిలిటీ. ఇదంతా 4 పేజెస్ ఉంది, ఇది 4 పేజెస్ ఉంది, ఓకేనా. 4 పేజెస్. ఇక్కడ రీజన్స్ ఇచ్చారు చూడండి, ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ బోత్ ఇచ్చారనమాట. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఇచ్చారు, నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు, యాబ్సెంట్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారనమాట. ఎలిజిబుల్ దాంట్లో ఇక టెన్షనే లేదు మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టూడెంట్ నీట్ ర్యాంక్ 59,529 ఉంది, ఓకే, వీళ్ళు ఎలిజిబుల్, రిమార్క్ ఎలిజిబుల్ ఉందంటే ఇక టెన్షన్ లేదు. ఇక డిజబిలిటీ కూడా ఇచ్చింది చూడండి, పర్సంటేజ్, కేటగిరీ, ఏరియా, జెండర్, మేలా ఫీమేలా, సీరియల్ నెంబర్, నీట్ ర్యాంక్, నేమ్, జెండర్, ఏరియా, కేటగిరీ, డిజబిలిటీ, రిమార్క్, ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. వీళ్ళంతా ఎలిజిబుల్, ఇక వీళ్ళంతా టెన్షన్ లేదు, వీళ్ళంతా ఎలిజిబుల్, ఓకే. ఇది ఎలిజిబిలిటీ లిస్ట్. ఇక్కడ చూడండి నాట్ ఎలిజిబుల్ అండర్ పీడబ్ల్యూడీ కోటా, రీజన్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా సీరియల్ నెంబర్, ర్యాంక్, నేమ్, జెండర్, ఏరియా, కేటగిరీ, డిజబిలిటీ, నాట్ ఎలిజిబుల్ అండర్ పీడబ్ల్యూడీ కోటా బట్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ కోర్స్ అన్నాడు.
వీళ్ళు మెడికల్ కోర్స్కి ఎలిజిబులే కానీ పీడబ్ల్యూడీ కోటాకి ఎలిజిబుల్ కాదని ఇచ్చారనమాట. ఓకే, డిజబిలిటీ చూడండి 10, 25 ఇలా ఉందన్నమాట. క్లియర్ రీజన్స్ కూడా ఇచ్చారు. మీరు ఆ రీజన్స్ తోటి సాటిస్ఫై కాకుంటే మెయిల్ పెట్టండి. మీరు ఈ రీజన్ తోటి సాటిస్ఫై కాకుంటే మీరు మెయిల్ పెట్టండి, ఇమీడియట్గా మెయిల్ పెట్టి ప్రాపర్ డాక్యుమెంట్ని చూడండి. సార్ నా డిజబిలిటీ 5 కాదు, నా డిజబిలిటీ 40 అబోవ్ 50 అబోవ్ ఉంది అని చెప్పేసి ప్రాపర్గా పెట్టండి అనమాట. అప్పుడు మీకు కరెక్షన్ అయిపోతుంది ఇది. ఓకేనా మై డియర్ స్టూడెంట్. నాట్ ఎలిజిబుల్ నో యూడిఐడి కార్డ్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఒకసారి చూసుకోండి డీటెయిల్స్. నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ కోర్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. వీళ్ళెంతమంది అని అంటే ఇక్కడ చూడండి డిజబిలిటీ ఇచ్చారు. నాట్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ కోర్స్ యాజ్ ద క్యాండిడేట్ కెనాట్ పర్ఫార్మ్ సర్టిఫికేట్ ప్రొసీజరల్ స్కిల్స్ డిజరబుల్ ఫర్ ఎంబీబీఎస్ యాజ్ పర్ యూజీ ఎంఈబీ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్యాండిడేట్ హ్యావింగ్ బర్త్ రైట్ బ్రాంచల్ ప్లెక్సస్ పాలసీ ఇలా క్లియర్గా రీజన్స్ కూడా ఇచ్చారు. ఓకే, వీళ్ళు అసలు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఫర్ మెడికల్ కోర్స్కే నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి యాబ్సెంట్ క్యాండిడేట్స్, యాబ్సెంట్ ఆర్ పెండింగ్ అనమాట. యాబ్సెంట్ అయ్యారు కదా వీళ్ళది కూడా, వీళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూసుకోండి మీరు దేంట్లో ఉన్నారని. ఓకే, ఎలిజిబుల్ ఉంటే టెన్షన్ లేదు, వేరే దాంట్లో ఉంటే మాత్రం మెయిల్ చేసి చూసుకోండి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్, ఇది ఇలా పెడదాము. నేను దీన్ని చూసే సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో చెప్తాను. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఏమి ఇచ్చారంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కరీంనగర్ కోటా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఫీ పెయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్. వీళ్ళు ఫీ పేమెంట్ చేశారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదన్నమాట. సో వీళ్ళ లిస్ట్ ఎంతమంది ఉన్నారంటే 14 పేజీలు ఉంది. ఇది 14 పేజీలు ఉంది. ఇక్కడ ఏమని ఇచ్చారంటే సీరియల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి, నేమ్, నీట్ రూల్ నెంబర్, కేటగిరీ, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్ ఇచ్చారు. చూడండి ఇక్కడ 3910 ఉంది. వీళ్ళు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది వస్తుందని. ఎస్సీ జనరల్ 3. ఓకే, ఇక్కడ అంటే ఎస్సీ కేటగిరీ వస్తారు కదా, ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవచ్చాము, చెప్పలేం కదా మనం. మంచి స్కోర్స్ ఉన్న వాళ్ళు కొద్దిమంది చూడండి చాలా మంచి స్కోర్. ఫాలోయింగ్ క్యాండిడేట్ హ్యావ్ పేడ్ ఫీజ్ రిజిస్ట్రేషన్ బట్ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ బై అప్లోడింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దేర్ ఫోర్. వీళ్ళు ఒకవేళ 24th ఆగస్టు 24th 4 PM లోపలిగినంగా చేస్తే వీళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. వీళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చింది. ఓకేనా, క్యాండిడేట్ షెల్ అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ త్రూ ద వెబ్సైట్ ఓన్లీ. ఇది చూసుకోండి ఒకసారి ఎంతమంది ఉన్నారని. దాదాపు 14 పేజీలు ఉంది ఇది. ఓకేనా, వీళ్ళు ఈయనగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే వీళ్ళ లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఏదైనా మిస్టేక్ ఉన్నా, లేదు సార్ మేము అప్లోడ్ చేసినాము, మమ్మల్ని ఎందుకు ఈ లిస్టులో పెట్టారు, మేము అప్లోడ్ చేసినాం కదా సార్ అని మీకు అనిపిస్తే వాళ్ళకు గ్రీవెన్స్ పెట్టండి, మెయిల్ పెట్టండి, తర్వాత కాల్ చేయండి, క్లియర్గా మాట్లాడండి. ఓకేనా, సో వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. మీది ఏదైనా బై మిస్టేక్లో ఈ లిస్ట్లో మీ పేరుంటే ఇది ఒక లిస్టు. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అసలు వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు. ఎంతమంది అంటే 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ నాట్ స్టడీడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇన్ వీళ్ళు సబ్జెక్ట్ ఇష్యూ ఉంది ఏదో. 10 years యాజ్ పర్ రెసిడెన్స్ ప్రూఫ్ నాట్ సబ్మిటెడ్ అంటే ఒక స్టూడెంట్ 10 years రెసిడెన్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోయిందంట. ఇంకొకటి ఇంటర్మీడియట్ వొకేషనల్ నాట్ స్టడీడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంట. అంటే ఇది సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ లేవు, అందుకని వీళ్ళని ఎలిజిబుల్ చేయలేదన్నమాట, మెరిట్ లిస్ట్లో పెట్టలేదు పేర్లు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇందులో ఏమన్నా లేదు సార్ నేను చదివాను నాకు ప్రాబ్లం ఉందంటే మీరు మెయిల్ పెట్టండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి అడగండి, వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. ఇది మొత్తం అన్ని లిస్ట్. ఇక్కడ ఇది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సీట్ ఎలా అలాట్మెంట్ చేస్తారో చూద్దాం. ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ ఆల్రెడీ నేను దీని మీద వీడియో ఎస్టర్డే నేను దీని గురించి చెప్పాను. కొద్దిమంది పేరెంట్స్ మళ్ళీ అడుగుతున్నారు, సార్ ఎస్టర్డే లాస్ట్ వరకు రాలేదు, మీరు ఏదో కన్క్లూజన్ ఇవ్వాలనుకున్నారు కదా చెప్పండి అని. ఇప్పుడు ఎన్ని పేజెస్ అంటే 350. ఎంతమంది అంటే 14,000 పైన ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి సీట్ ఎలా అలాట్ చేస్తారో మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యాక్చువల్గా 680 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతాడు. కానీ ఒకవేళ స్టేట్ కౌన్సిలింగ్లో ఎలా జరుగుతుందో చెప్తా చూడండి. ఒకవేళ ఈ స్టూడెంట్ పార్టిసిపేట్ చేశాడు అనుకోండి, అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఈ స్టూడెంటే ఉన్నాడు. ఈ స్టూడెంట్ కేటగిరీ వచ్చేసి బీసీడీ. ఈ స్టూడెంట్ కేటగిరీ బీసీడీ. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలని పెట్టాడు అనుకోండి, ఈ స్టూడెంట్కి ఓపెన్లోనే సీట్ ఇచ్చేస్తారు. బీసీడీ అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ యొక్క సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ అతడు పెట్టిన ప్రయారిటీ లిస్టులో ఓపెన్లు ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఆ స్టూడెంట్కి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎవరైనా సరే ఓపెన్లో సీట్ వచ్చింది అంటే ఓసీ స్టూడెంట్స్ అనే కాదు, అన్ని కేటగిరీలు వస్తారు, అందరూ మెరిట్ బేస్డ్గానే ఫిల్ చేసేది అనమాట.
ఓకేనా. ఇప్పుడు ఒక స్టూడెంట్, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ బీసీడీ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అని ఉంది, ఇక్కడ బీసీడీ ఉన్నారు. ఇప్పుడు ఈ స్టూడెంట్ నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలని అడిగినారు. ఇప్పుడు కౌన్సిలింగ్ ఏం చేస్తారంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ ఉంది ఆల్రెడీ, ఫస్ట్ అడిగే స్టూడెంట్ ఇదే కాబట్టి ఇతనికి ఓపెన్లోనే ఇచ్చేస్తారు. బీసీడీలు ఇవ్వరు, కన్ఫ్యూజ్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. మీకు సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే, సార్ నేను ఎస్సీ సార్, కానీ నాకు సీట్ ఓపెన్లో అలాట్ చేసిన రండి సార్ అని అడుగుతారు. నాకు ఎస్సీలు ఇవ్వాలి కదా అంటారు. అలా ఉండదు, నువ్వు అడిగిన రిక్వైర్మెంట్ నీకు ఓపెన్లోనే వచ్చింది కాబట్టి ఓపెన్లోనే ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఓపెన్లోనే ఇస్తారు. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు జనరల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. లేదు, కొద్దిమంది గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్. కొద్దిమంది రంగారాయ అలా ఇస్తారు. ఇప్పుడు సెకండ్ స్టూడెంట్ ఉన్నాడు, సెకండ్ స్టూడెంట్ ఓసీ ఉన్నాడు. ఇక ఈ స్టూడెంట్కి ఓన్లీ ఇస్తే ఓపెన్లోనే ఇవ్వాలి, వేరే రిజర్వేషన్ లేదు. థర్డ్ స్టూడెంట్ కూడా ఓసీఏ. ఫోర్త్ స్టూడెంట్ బీసీఈ ఉన్నారు. చూడండి, ఫోర్త్ స్టూడెంట్ నీట్ ర్యాంక్ బీసీఈ ఉన్నాడు. ఈ బీసీఈ స్టూడెంట్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడిగితే ఓపెన్లోనే ఇచ్చేస్తారు, ఎందుకంటే ఓపెన్లో ఉన్నాయి కదా సీట్లు. ఓకేనా. ఓపెన్లో ఇతనికి అనుకున్న కాలేజ్ రాకుండానే నెక్స్ట్ బీసీకి వెళ్తారనమాట, బీసీఈకి వెళ్తారు. ఇలా అలాట్మెంట్ జరుగుతుంది. ఒకసారి ఇలా చూసుకోండి. అందుకే టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఒకటే, ఓపెన్లోనే వచ్చేస్తారు స్టూడెంట్స్కి. ఎవరికి రిజర్వేషన్ చాలా అవసరమవుతుంది అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను ఒక బీసీడీ స్టూడెంట్ అనుకోండి. అయితే నాకు మార్కులు తక్కువ ఉన్నాయి, ర్యాంక్ పెద్ద ఉంది. నాకు ఓపెన్లు ఇవ్వడానికి ట్రై చేస్తుంది కౌన్సిలింగ్. నాకు సీట్ రాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే బీసీడీ, నా రిజర్వేషన్ బీసీడీలో చూస్తారనమాట. బీసీడీలో పాసిబిలిటీ ఉంటే బీసీడీలో అలాట్ చేస్తారు. ఒకవేళ బీసీడీలో పాసిబిలిటీ లేదనుకోండి, ఇంకా నాకు నాట్ అలాటెడ్ అని ఇస్తారనమాట. ఇప్పుడు ఒకవేళ నేను ఓసీ అనుకోండి, నాకు ఒకసారి చూస్తారు, ఓసీలోనే చూస్తారు, సీట్ ఓపెన్లోనే చూస్తారు. సీట్ వస్తే ఇస్తారు, లేకపోతే నాట్ క్వాలిఫైడ్ అంటే ఈ సీట్ అలాట్ చేయరు. ఇప్పుడు ఎస్సీ బాయ్ ఉన్నాడు అనుకోండి, ఎస్సీ బాయ్కి ఓపెన్లో ట్రై చేస్తారు. అతడు అనుకున్న ప్రిఫరెన్స్ ప్రకారం ఓపెన్లో సీట్ అలాట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓపెన్లో వచ్చిందంటే అతనికి ఓపెన్లు ఇచ్చేస్తారు. ఇక ఎస్సీలు ఇవ్వరు, ఓపెన్లో ఇస్తారు. ఓపెన్లో రాలేదు, ఓపెన్లో రాకుండా ఏం చేస్తారు, అప్పుడు నెక్స్ట్ ఎస్సీ ఫస్ట్ మెరిట్ది అయిపోతుంది కౌన్సిలింగ్, నెక్స్ట్ ఎస్సీలో సీట్ అలాట్మెంట్ చేస్తారనమాట. అలా అనమాట. ఒకవేళ ఇంకా గర్ల్స్కి అయితే ఇంకా ఎక్సలెంట్ బెనిఫిట్. గర్ల్స్కి జనరల్లో చూస్తారు, మళ్ళీ స్పెసిఫిక్ గర్ల్స్ రిజర్వేషన్లో కూడా చూస్తారు. ఇప్పుడు ఒక ఎస్సీ గర్ల్ ఉందనుకోండి, ఆ అమ్మాయికి ఫస్ట్ ఓపెన్లో చూస్తారు, సీట్ వస్తే ఇస్తారు. సీట్ రాలేదనుకో ఓపెన్ గర్ల్స్లో చూస్తారు అమ్మాయికి, ఓపెన్ గర్ల్స్లో సీట్ వస్తే ఇచ్చేస్తారు. రాకుంటే ఎస్సీ జనరల్లో చూస్తారు అమ్మాయికి, వస్తే ఇస్తారు. రాలేదనుకోండి ఎస్సీ గర్ల్స్ కోటాలో చూస్తారు అనమాట. ప్రతి దాంట్లో గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది కదా, ప్రతి దాంట్లో గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది, ప్రతి కేటగిరీలో గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది. సో అలా గర్ల్స్కి అదొక బెనిఫిట్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీ మెరిట్ లిస్ట్లో ఆల్రెడీ నేను ఈ పాయింట్ చెప్పాను. మీ మెరిట్ లిస్ట్లో ఇక్కడ 72వ ప్లేస్ మీరు అనుకోండి, 72 బీసీడీ ఉన్నారు అనుకోండి. ఇక కిందున్న వాళ్ళు ఎవ్వరు మీకు కాంపిటీషన్ కాదు. ఇక ఎందుకంటే ఇది ర్యాంక్ ప్రకారం ఇచ్చారు కదా, కిందున్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, దీని పైన ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్. పైన చూసుకోండి, ఇక పైన బీసీడీ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఓపెన్లో అందరు వస్తారు కాబట్టి ఓపెన్ కన్నా బీసీడీలో చూసుకోండి. మీరే ఇక బీసీడీలో పైన ఎంతమంది ఉన్నారు, దీనిపైన 1 2 3 4 5 6 ఇక 7 8 9 10 ఇక్కడికే 10 మంది ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారో చూడండి 1 2 వరకు. వాళ్ళు మీకు కాంపిటీషన్ అనమాట. ఓకే, కిందున్నోళ్ళు కాదు. సో మీరు కిందున్నది అసలు ప్రింటే తీసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిమంది పేరెంట్స్ ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు, అసలు ఎంత మంచి అవేర్నెస్ ఉందంటే, వాళ్ళ నెంబర్ వచ్చేసి వాళ్ళ నెంబర్ ఇక్కడ ఉంది, 154 నెంబర్ వాళ్ళదనమాట. ఇక వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ 4 పేజెస్ జిరాక్స్ తీసుకున్నారు. జిరాక్స్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఓసీ అనుకోండి, అంటే ఓసీ వాళ్ళకి అందరు కాంపిటీషన్, ఇక పైన వాళ్ళందరూ కాంపిటీషనే. ఓసీ వాళ్ళకి ఇంకా సపరేట్గా అనేది, ఓసీ వాళ్ళకు పైన ఉన్న వాళ్ళందరూ కాంపిటీషన్. ఇక వాళ్ళు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అందరూ అనుకోండి. ఇక బీసీఏ, ఇక్కడ బీసీఏ ఉన్నారు కదా, ఈ బీసీఏకి కింద ఉన్న ఎవ్వరు కాంపిటీషన్ కాదు. బీసీఏ పైన ఎంతమంది బీసీఏ ఉన్నారో చూడండి. గర్ల్స్కి స్పెషల్గా గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. గర్ల్స్లో నా నెంబర్ ఎంత, ఓకేనా, బీసీఏలో నా నెంబర్ ఎంత, ఓకే, ఎస్సీలో నా నెంబర్ ఎంత, వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ అనమాట, కింద ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కాదు. ఇప్పుడు చూద్దాం, ఇంకా కొంచెం డెప్త్గా వెళ్దాం. ఇంకొక లాస్ట్ ఇక్కడ 12,208 ఉంది. ఓకే, ఎస్సీ 2 ఉన్నారు, గ్రూప్ 2 ఉన్నారు. ఇక కింద ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, పైన చాలా మంది ఉండేసరికి టెన్షన్, ఇక సీట్ వస్తుందా రాదా, ఇది ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నట్లు అనమాట. ఇలా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అసలు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు నేనే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనుకోండి, నా ముందర అందరు ఉన్నారు, ఓపెన్ పిల్లలు ఉన్నారు, బీసీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు, పీడబ్ల్యూడీ ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఎలా అలాట్ చేస్తానో దీని గురించి కూడా క్లియర్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఫుల్ ఐడియా వస్తుంది. ఓకేనా సార్, నాకు
నాకు ఏ ఐడియా లేదు సార్, సింపుల్గా నేను అన్ని కాలేజెస్ పెడతా, టాప్ నాకు నచ్చిన కాలేజీలు పైన పెడతా, నచ్చిన కాలేజీలు కింద పెడతా సార్, ఇంకా నేను ఏం తెలుసుకోకుండా ఓకేనంటే ఏం తెలుసుకోకుండా నో ఇష్యూ. మీ ర్యాంక్కి తగ్గట్లు కాలేజీ అలాట్ అవుతుంది. ర్యాంక్ పెద్ద ఉంటే కాలేజీ రావడం కష్టం, ర్యాంక్ మంచిగా ఉంటే కాలేజీ రావడం ఈజీ అనమాట. ఈ ప్రాసెస్ తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు ముందే డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు SC1 ఉన్నారు, SC1లా అసలు చాలా తక్కువ సీట్లు, ఎక్కువ స్టూడెంట్స్ లేరారా, అందరికి వస్తుంది సీటు SC1లా. అలా అనమాట సిచ్యువేషన్. సార్ 10 సీట్లు ఉన్నాయి SC1లా, నేనేమో ఒక్కనే ఉన్నా సార్, నేనే సార్ అంటే 100% సీట్ వస్తుంది, మీకు ఎన్ని మార్కులు అన్నా రాని. అలా అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.